my dear students, this is Sumesh sir. Welcome back to Sigma series 2027 specially designed for NEET, JEE Mains and EPSET aspirants. ఈ రోజు నేను చెప్పే కాన్సెప్ట్స్ మీ జిందగీ మొత్తం గుర్తుంటుంది, యూస్ఫుల్ కూడా అవుతుంది. ఓకేనా? కాబట్టి పెన్ పేపర్ తీసుకొని ఈ వీడియోను వినండి. ఓకేనా? సో ఈరోజు నేను ఒక 2 కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ 2 కాన్సెప్ట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పీరియడ్ టేబుల్, రైట్? ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రెడిక్షన్ ఆఫ్ పీరియడ్ గ్రూప్ అండ్ బ్లాక్. ప్రెడిక్షన్ ఆఫ్ పీరియడ్ గ్రూప్ అండ్ బ్లాక్ అంటే క్వశ్చన్లో మనకు ఒక ఏదైనా ఒక ఎలిమెంట్ ఇవ్వచ్చు, లేదా అటామిక్ నెంబర్ ఇవ్వచ్చు, ఓకే, లేదా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇవ్వచ్చు. ఇచ్చి ఆ ఎలిమెంట్ ఏ గ్రూప్లో ఉంటుంది, ఏ పీరియడ్లో ఉంటుంది, ఏ బ్లాక్కు చెందుతుంది అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? కాబట్టి ఏ విధంగా అయితే మనము సింపుల్ ట్రిక్స్ని యూజ్ చేసి మనము ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసి గ్రూప్ను, పీరియడ్ను, తర్వాత బ్లాక్ను ఎలాగా మనము ప్రెడిక్ట్ చేయవచ్చో నేను ఇవాళ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రెడిక్షన్ ఆఫ్ పీరియడ్. ఫస్ట్ పీరియడ్ మనం ఎట్లా ప్రెడిక్షన్ చేయాలి? ఓకే, ఏం లేదు, పీరియడ్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే లాస్ట్ షెల్ ఆర్ అవుటర్ మోస్ట్ షెల్. దీన్ని దేంతో డివైడ్ చేస్తారని చెప్పిన స్మాల్ ఈ అని. ఓకేనా? సో ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఏంటిది? లాస్ట్ షెల్. దిస్ షెల్ ఆల్సో నోన్ యాజ్ ఎ బ్యాలెన్స్ షెల్. సో ఈ బ్యాలెన్స్ షెల్ అంటే ఏంటిది, అవుటర్ మోస్ట్ షెల్ అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే నా ప్రీవియస్ క్లాస్ వినండి, దాంట్లో నేను బేసిక్స్ అన్ని క్లియర్ చేశాను మీకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉందనుకుందాం. సోడియం, వాట్ ఇస్ అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం? 11. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు 1s2 2s2 2p6 3s1. ప్రీవియస్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేశారో చెప్పండి. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్ వెన్ గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఏ న్యూట్రల్. అర్థమవుతుందా? ఇచ్చిన ఎలిమెంట్ న్యూట్రల్ అయితే దాని అటామిక్ నెంబర్ ఎంత ఉంటుందో ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఉంటాయి, ప్రోటాన్స్ కూడా అంతే ఉంటాయి. అంటే అటామిక్ నెంబర్ 11 అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 11 ఎలక్ట్రాన్సే ఉండాలి. చూడండి, 2 + 2 4 + 6 10 + 1 11 ఎలక్ట్రాన్స్ అయినాయి కదా. ఇప్పుడు షెల్స్ ఎన్ని ఉన్నాయి మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కాబట్టి ఎన్ని షెల్స్ ఉన్నాయి చూడండి. షెల్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? షెల్స్ కెన్ బి డినోటెడ్ బై 1 2 3 4 ఆర్ KLMN. అవునా కదా? కాబట్టి ఇది 1 ఉంది, ఇది ఫస్ట్ షెల్ అవుతుంది. 2s and 2p సెకండ్ షెల్, 3s ఇది థర్డ్ షెల్. అవునా కదా? కాబట్టి సోడియం కంటే how many shells బెటర్? 3 shells 1 2 3. సో ఇది లాస్ట్ షెల్ ఏమంటున్నాం? అవుటర్ మోస్ట్ షెల్, దట్ ఇస్ డినోటెడ్ బై n. సో ఇక్కడ ఏమన్నా మనము ఇప్పుడు ఈ సోడియం ఏ పీరియడ్ లో ఉంటుంది? పీరియడ్ నెంబర్ ఆర్ అంటే మనం ఏం చూడాలి? లాస్ట్ షెల్ ఆర్ అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ n వాల్యూ. సో ఇక్కడ n వాల్యూ ఏముంది? లాస్ట్ షెల్ ఏంటిది? థర్డ్ షెల్. ఇది లాస్ట్ షెల్. కాబట్టి ఇది ఏ పీరియడ్ ఎలిమెంట్? థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. వెరీ సింపుల్. ఓకేనా? కాబట్టి సోడియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం చూస్తే ఇది ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఈ థర్డ్ షెల్ అవుటర్ మోస్ట్ షెల్, ఇది అవుటర్ మోస్ట్ షెల్. కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ నెంబర్. దేర్ఫోర్ సోడియం ఏ పీరియడ్ లో ఉంటుంది బెట? థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. సోడియం ఏ పీరియడ్ ఉండాలి? థర్డ్ పీరియడ్ లో ఉంటుంది. అట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ గ్రూప్ తర్వాత చూద్దాం. ఫస్ట్ బ్లాక్ చూద్దాం. ప్రెడిక్షన్ ఆఫ్ బ్లాక్. ఇప్పుడు బ్లాక్ను ఎట్లా మనము ప్రెడిక్ట్ చేయాలి?
బ్లాక్ ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అదే మనకు కావాల్సింది. ఓకేనా? సో బ్లాక్ కావాలంటే ఏం లేదు, సింపుల్ ట్రిక్. ఓకేనా? సో బ్లాక్ రావాలంటే లాస్ట్ ఎలక్ట్రాన్ సబ్షెల్, లాస్ట్ ఎలక్ట్రాన్ సబ్షెల్ అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్ ఎంటర్ అవుతుంది చూడాలి. లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సెక్షన్ అంటాడు చూడండి. ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏంటిది? ఈ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ కదా. ఎస్, ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సెక్షన్ ఎంటర్ అవుతుంది? ఎస్. ప్రీవియస్ క్లాస్ లో సబ్స్టెన్స్ ఎన్ని ఉంటాయని చెప్పిన నేను 4 సబ్స్టెన్స్ ఆర్ దేర్. ఓకేనా? ఎస్, పి, డి అండ్ ఎఫ్, అవునా కదా? కాబట్టి ఈ ఎస్ సబ్స్టెన్స్ లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. కాబట్టి సోడియం ఈజ్ ఏ విచ్ బ్లాక్ ఎలిమెంట్? చెప్పండి. సోడియం ఈజ్ విచ్ బ్లాక్ ఎలిమెంట్? ఎస్ బ్లాక్ ఎలిమెంట్. విచ్ బ్లాక్ ఎలిమెంట్ బేటా? ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఓకేనా? ఏం లేదు, బ్లాక్ రావాలంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి, లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్స్టెన్స్ లో ఎంటర్ అవుతుందో చూడండి, అంతే. ఎస్ లో వస్తే ఎస్ బ్లాక్, పి లో వస్తే పి బ్లాక్, డి లో వస్తే డి బ్లాక్, ఎఫ్ లో వస్తే ఎఫ్ బ్లాక్, అది బ్లాక్. పీరియడ్ రావాలంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి, ఎన్ని సెల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి, లాస్ట్ సెల్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయండి, లాస్ట్ సెల్ ఏది ఉంటే అదే పీరియడ్. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ ను మనము ఎట్లా ప్రెడిక్ట్ చేయాలో డిస్కస్ చేద్దాం, సరేనా? సో ప్రెడిక్షన్ ఆఫ్ గ్రూప్. అయితే గ్రూప్ ను మనము ప్రెడిక్ట్ చేయడానికి 4 బ్లాక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి బ్లాక్స్ ఎన్ని ఉంటాయని చెప్పినా మనము, బ్లాక్స్ ఎన్ని ఉంటాయని చెప్పినా బట 4 బ్లాక్స్ కదా. ఎస్ బ్లాక్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఒక్కొక్క బ్లాక్ ఎలిమెంట్స్ అను ప్రెడిక్ట్ చేయడానికి ఒక్కొక్క ట్రిక్ యూజ్ చేయాలి. ఓకే, దాంట్లో నెంబర్ 1 ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లను ఏ గ్రూప్ లో ఉంటుంది, ఎట్లా ప్రెడిక్ట్ చేయాలి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, సరేనా? సో దీనికోసం ఏంటిదంటే, ఓకేనా, గ్రూప్ నంబర్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. గ్రూప్ నెంబర్ రావాలంటే, అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క గ్రూప్ నెంబర్ రావాలంటే మనకి ఏం తెలియాలి బేటా? నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తెలియాలి, రైట్? నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్ రావాలంటే పి బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్స్ ఉంటాయి కదా, 30 నుంచి 80 వరకు. సో ఆ గ్రూప్ నెంబర్ రావాలంటే 10 ప్లస్ నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇట్లా ఈ మైనస్ ఎస్ రాసి అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకేనా? ఇది పి బ్లాక్ గ్రూప్లను ఫైండ్ చేయడానికి యూజ్ చేసే ట్రిక్. నెక్స్ట్ డి బ్లాక్. డి బ్లాక్ లో గ్రూప్ నెంబర్ రావాలంటే, ఓకే, సో ఇక్కడ రాసిన చూడండి n-1 డి. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n-1 డి సబ్షెల్, ఓకే, ప్లస్ నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఐఎఫ్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం, సరే? చూడండి, మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో 2 గ్రూప్స్ ఉంటాయి కదా, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. సో డైరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ట్రిక్ యూజ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ ఏంటిది, ఏం తీసుకుందాం చెప్పండి. ఓకే, క్యాల్సియం తీసుకుందాం. క్యాల్సియం అటామిక్ నెంబర్ ఎంత బేటా? 20. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2. చూడండి, అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ కావాలి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే అటామిక్ నెంబర్ 20 అయితే ఎలక్ట్రాన్స్ నెంబర్ 20 ఉండాలి. ఉన్నాయి మరి, 2 + 2 4 + 6 10 12 18 20 ఉన్నాయి కదా. మరి దీంట్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫస్ట్ సెల్, సెల్స్ డినోటేటర్ 1 2 3 4 చాలు కదా. కాబట్టి ఇది ఫస్ట్ సెల్, ఇగో ఇది సెకండ్ సెల్, ఇగో ఇది థర్డ్ సెల్, ఇది ఫోర్త్ సెల్.
ఓకే, ఫోర్త్ షెల్ ఏమవుతుంది? అవుటర్మోస్ట్ షెల్. అవుటర్మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బెటా? 2 ఎలక్ట్రాన్స్. outermost shell electrons ఉంటాయి 2 electrons. outermost electrons are known as valence electrons. outermost shell ఏమంటారు? valence shell కదా. ఆ valence shell లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటుందో అదే valence electrons. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ? 2 electrons. therefore కాల్షియం గ్రూప్ నెంబర్ ఎంత బెటా? గ్రూప్ నెంబర్ ఎంత వస్తుంది? 2 electrons కాబట్టి ఎంత రావాలి? సెకండ్ గ్రూప్ కావాలి. ఎంత కావాలి? సెకండ్ గ్రూప్. అర్థమైందా? నెక్స్ట్ పీ బ్లాక్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం, ఆక్సిజన్ ఉందనుకుందాం. ఓ సింబల్ ఆఫ్ ఆక్సిజన్. అటామిక్ నెంబర్ ఎంత? 8. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. అటామిక్ నెంబర్ 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక 2 + 2 4 ఎలక్ట్రాన్స్ 4 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా? మరి ఎన్ని షెల్స్ ఉన్నాయి దీంట్లో? ఎన్ని షెల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇది ఫస్ట్ షెల్, 2s 2p ఇది సెకండ్ షెల్. 2 షెల్స్ ఉంది కాబట్టి ఈ సెకండ్ షెల్ 2 షెల్స్ రాసుకుంటాం. 1 2. ఈ సెకండ్ షెల్ ఏమవుతుంది? వ్యాలెన్స్ షెల్. ఓకేనా? కాబట్టి వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆర్ నోన్ యాజ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. కాబట్టి వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 + 4 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. అవునా కదా? కాబట్టి ఆక్సిజన్ యొక్క గ్రూప్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి? గ్రూప్ నెంబర్ రావాలంటే ట్రిక్ ఏంటిది? 10 ప్లస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. కాబట్టి 10 రాసుకోండి ప్లస్ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 4 6. కాబట్టి 10 + 6 ఎంత వస్తుంది? 60. అంటే 16th గ్రూప్ అన్నమాట. ఏ గ్రూప్ అన్నమాట? 16th గ్రూప్. అర్థమైందా? రైట్. ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్ డిస్కస్ చేద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐరన్ తీసుకుంటున్నాను. ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత బెటా? 26. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటిది? 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఓకేనా? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మాయిలర్ చార్ట్ చెప్పిన కదా ప్రీవియస్ క్లాస్లో. అది బాగా యూస్ఫుల్ అవుతుంది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయడానికి. కాబట్టి ఖచ్చితంగా అది మీరు నేర్చుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? కాబట్టి చూడండి 26 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. 2 + 2 4 + 6 10 12 18 20 అయిపోయినాయి ఇక్కడ. ఇంకెన్ని కావాలి? 26 6 కావాలి కదా. సో 4s తర్వాత 3d వస్తుంది. దీంట్లో 6 రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎన్ని షెల్స్ ఉన్నాయి అంటే నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని షెల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫస్ట్ షెల్, 2s 2p సెకండ్ షెల్, ఇగో 3s 3p అండ్ 3d. 3s 3p 3d ఇది కూడా థర్డ్ షెల్ కదా. ఇవి 3 థర్డ్ షెల్. ఈ 4s ఏమవుతుందంటే ఫోర్త్ షెల్. ఇప్పుడు చెప్పండి ఐరన్ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 4 షెల్స్ ఉన్నాయి. ఇంకో 4 షెల్స్ రాసిన. ఎస్ ఆర్ నో? ఇది ఫస్ట్ షెల్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫోర్త్ షెల్ ఏ షెల్ బెటా? అవుటర్ మోస్ట్ షెల్ అండ్ వ్యాలెన్స్ షెల్. ఇదే కదా లాస్ట్ ఉంది కాబట్టి వ్యాలెన్స్ షెల్. అర్థమవుతుందా? రైట్. మరి 3 ఏమవుతుంది? దానికంటే బిఫోర్ ఉంది కదా. నేను చెప్పిన ప్రీవియస్ క్లాస్లో వ్యాలెన్స్ షెల్ డివైడెడ్ బై n. ఓకేనా? అల్టిమేట్ షెల్. జస్ట్ బిఫోర్ అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఈ షెల్ ఏమంటారు? పెనాల్టిమేట్ షెల్. దీన్ని ఎంత డినోట్ చేసినాం? n-1. దీన్ని ఎంత డినోట్ చేసినాం? n-2. ప్రీవియస్ క్లాస్ వినండి. ప్రీవియస్ క్లాస్ వింటేనే మీకు ఓకే మంచిగా అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమున్నది? n-1d అంటే లాస్ట్ షెల్ కంటే బిఫోర్ షెల్ అంటే థర్డ్ షెల్లో n-1d చూడాలి. ఇది d సబ్ షెల్ కదా, n-1 కదా. అవునే కదా? కాబట్టి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n-1d ఎన్ని ఉన్నాయి? 6. నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ అంటే ఫోర్త్ షెల్ కదా, ఫోర్త్ షెల్ ఎన్ని ఉన్నాయి? 2. ఎస్. కాబట్టి గ్రూప్ నంబర్ ఈక్వల్స్ టు ఐరన్ యాటమ్ యొక్క గ్రూప్ నంబర్ ఏమొస్తుంది? ఐరన్ ఎలిమెంట్ యొక్క గ్రూప్ నంబర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n-1d అంటే ఇదే కదా 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ఫోర్త్ షెల్ వ్యాలెన్స్ షెల్ కదా. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 2 ఈక్వల్ ఎంత అవుతుంది బెటా? 8. ఇట్ మీన్స్ ఐరన్ ఏ గ్రూప్లో ఉంటుంది అన్నమాట? 8 గ్రూప్లో ఉంటుంది అన్నమాట. ఏ గ్రూప్లో బెటా? 8 గ్రూప్. ఓకేనా? రైట్. అర్థమవుతుందా?
చూడండి చాలా సింపుల్, ఓకేనా. సో మీకు ఈ గ్రూప్, పీరియడ్, తర్వాత బ్లాక్ రావాలంటే ఏం లేదు, ఎలిమెంట్ సింబల్ తెలవాలి. ఎలిమెంట్ సింబల్ తెలిసిన తర్వాత దాని అటామిక్ నెంబర్ తెలవాలి. ఆ అటామిక్ నెంబర్ను బేస్ చేసుకుని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో తెలుసుండాలి. ఇవి మొత్తం తెలవాలంటే ప్రీవియస్ క్లాస్ వినండి, ఓకేనా. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఓకేనా. సో ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్ బ్లాక్ ఫైండ్ చేయగలిగేది ఈ ట్రిక్. జస్ట్ ఎస్ బ్లాక్లో గ్రూప్ రావాలంటే నెంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూడాలి. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో గ్రూప్ రావాలంటే 10 యాడ్ చేయాలి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కు. డి బ్లాక్లో గ్రూప్ రావాలంటే నెంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు n-20 సబ్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది యాడ్ చేయాలి. క్లియర్, రైట్. ఇప్పుడు ఎఫ్ సబ్షన్ ఇప్పుడు ఎఫ్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఎఫ్ బ్లాక్ ఎక్కడ ఉంటుంది బేటా? పీరియడ్ టేబుల్ బాటమ్ ఉంటుంది కదా, కింద ఉంటుందా కదా. మరి ఏ పీరియడ్ ఉంటుంది చూడండి. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? బాటమ్ ఆఫ్ ది పీరియడ్ టేబుల్. దీన్ని ఎన్ని సిరీస్గా క్లాసిఫై చేసారు? 2 సిరీస్, 4F సిరీస్ ఇంకా 5F సిరీస్. 4F సిరీస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకేనా, 6th పీరియడ్ నుంచి వస్తుంది. దీన్ని ల్యాంథనైడ్ సిరీస్ అంటారు, ల్యాంథనైడ్ సిరీస్. 5F సిరీస్ ఎలిమెంట్స్ ఇవి ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్టినియం పక్కన ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్, కాబట్టి ఇది 7th పీరియడ్ నుంచి వస్తుంది, 7th పీరియడ్, ఓకేనా. దీనికి ఏం నేమ్ పెట్టారు? యాక్టినైడ్స్ అని పేరు పెట్టారు, యాక్టినైడ్స్, ఓకే. ఇట్ మీన్స్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ క్లాసిఫైడ్ టు 2 series, 4F and 5F. 4F series also known as lanthanide series, 5F series also known as actinide series. 4F series ఎక్కడి నుంచి వచ్చింది? ల్యాంథనం పక్కన ఉన్నటువంటి 14 లెటర్స్ కాబట్టి అది ల్యాంథనం 6th పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ ఎలిమెంట్స్ కూడా 6th పీరియడ్ ఎలిమెంట్స్. మరి 5F సిరీస్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? యాక్టినియం పక్క నుంచి వచ్చినాయి కదా. మరి యాక్టినియం ఎక్కడ ఉంటుందంటే 7th పీరియడ్ కాబట్టి 7th పీరియడ్ ఎలిమెంట్స్, ఓకే. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో 4F సిరీస్ ఏమో 6th పీరియడ్ ఎలిమెంట్స్, తర్వాత 5F సిరీస్ ఏమో 7th పీరియడ్ ఎలిమెంట్స్. మరి గ్రూప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇట్లా ఉంటుంది కదా పీరియడ్ టేబుల్. పీరియడ్ టేబుల్లో మనకు ఏముంటుంది? స్కాండియం, తర్వాత ఇట్రియం, తర్వాత ల్యాంథనం, తర్వాత యాక్టినియం ఉంటుంది కదా, ఓకేనా. సో ఇది ఏపీ గ్రూప్లో వస్తాయి, థర్డ్ గ్రూప్లో వస్తాయి, థర్డ్ గ్రూప్. దీనినే ఏమేమి ఇచ్చినాం? థర్డ్ బి గ్రూప్ అని ఏమి ఇచ్చినాం? థర్డ్ బి గ్రూప్, ఓకే. కాబట్టి ఈ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ల్యాంథనం తర్వాత ఈ 14 ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ ఏమో యాక్టినియం తర్వాత 14 ఎలిమెంట్స్ కాబట్టి, ఓకే. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ గ్రూప్కు చెంది ఉంటాయి? థర్డ్ బి గ్రూప్కు చెంది ఉంటాయి, ఓకేనా. ఇది ప్రిడిక్షన్ ఆఫ్ పీరియడ్, గ్రూప్ అండ్ బ్లాక్, ఓకే. అర్థమైందా? రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు సెకండ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆ సెకండ్ టాపిక్ ఏంటంటే ఐయుప్యాక్ నామెన్క్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నంబర్ గ్రేటర్ దెన్ 100. ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ 100 ఆర్ 100 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఎట్లా రాయాలో ఇక్కడ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో దానికోసం నేను ఇక్కడ చెప్పేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఫస్ట్ డిజిట్స్, నేమ్, అబ్రివేషన్. డిజిట్స్ ఏమంటే చెప్పండి నాకు? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి డిజిట్స్. ఎస్ సార్. సో 0 డిజిట్ ఉంటే ఏమన్నంటే నిల్ అని పేరు రాయాలి, 1 ఉంటే అన్నని రాయాలి, 2 ఉంటే బై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే క్వాడ్, 5 ఉంటే పెంట చేయదు, పెంటని రాయాలి, సరేనా. 6 ఉంటే హెగ్స్, 7 ఉంటే
సెప్ట్ 8 ఉంటే ఆక్ట్ 9 ఉంటే ఎన్ నేమ్స్ రాయాలి. అబ్రివేషన్ అంటే సింబల్స్ ఎట్లా ఉంటాయి సార్ అంటే ఏం లేదు, నిలుపు ఓకేనా, స్మాల్ ఎన్ సింబల్ రాయండి అంటే ఫస్ట్ లెటర్ రాయండి అంతే ఓకేనా. దీనికి యూ వస్తుంది, బైక్ బి వస్తుంది, ట్రైన్ టీ, క్వాడ్ క్యూ, పెన్ పి, హెచ్ హెచ్, సెప్ట్ ఎస్, ఆక్ట్ ఓ, ఎన్ ఈ. వెరీ సింపుల్, ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 ఓకేనా, అటామిక్ నెంబర్ 100 ఎలిమెంట్ ఇచ్చిండు, దీని అయ్యుక నేము ఏంటిది అని అడిగిన అంటున్నాను ఓకేనా. ఇదేంటిది అటామిక్ నెంబర్, ఇప్పుడు దీని నేమ్ రాయాలి ఓకేనా, తర్వాత దాని సింబల్ రాయాలి కదా. చెప్పండి 1 అంటే ఏం రాసుకోవచ్చు మనము అని రాసుకోవచ్చు, ఎస్ సార్ నో. కాబట్టి అన్. 0 అంటే ఏం రాయాలి, నిల్ రాయాలి. మళ్ళీ 0 అంటే ఏం రాయాలి, నిల్ రాయాలి ఓకే. 1 అంటే అన్, 0 మీన్స్ నిల్, మళ్ళీ 0 మీన్స్ నిల్. ఇది రాసిన తర్వాత లాస్ట్ ఈఎం అని యాడ్ చేయాలి, మర్చిపోదు. ఏం యాడ్ చేయాలి, ఈఎం ఓకేనా. ఇది ఈ 100 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ యొక్క నేమ్ అన్, నిల్, నిల్, ఈఎం ఓకే. మరి సింబల్ ఎట్లా ఉంటుంది సార్, సింబల్ కావాలి కదా, ఎట్లా ఉంటుంది సార్ అంటే ఏం లేదు, 1లో ఫస్ట్ లెటర్ యూ ఉంది కదా, అది క్యాపిటల్ రాయండి. 0లో ఫస్ట్ లెటర్ ఎన్ కదా, స్మాల్ రాయండి. మళ్ళీ 0లో ఫస్ట్ లెటర్ ఎన్ కదా, అయిపోయింది. కాబట్టి అటామిక్ నెంబర్ 100 ఉన్న ఎలిమెంట్ యొక్క సింబల్ యుఎన్, నేమ్ వచ్చేసి అన్, నిల్, నిల్, ఈఎం. క్లియర్ రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 123 అటామిక్ నెంబర్ 123 ఇచ్చింది అనుకుందాం ఓకేనా. దాన్ని ఏమేమవుతుంది చెప్పాలి నాకు, చూడండి. 1 అంటే ఏంటిది అన్, 2 అంటే ఏంటిది బై, 3 అంటే ఏంటిది ట్రై. ఏం యాడ్ చేయాలి, ఈఎం యాడ్ చేయాలి కదా, ఆల్రెడీ ఐ ఉంది కాబట్టి యూఎం యాడ్ చేయాలి, ఈఎం యాడ్ చేయాలి. సో 123 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ యొక్క నేమ్ ఏంటిది అన్, బై, ట్రియం ఓకే. నేమ్ సింబల్ ఫస్ట్ 1లో యూ ఉంది కాబట్టి దాని క్యాపిటల్ రాయాలి. సెకండ్లో ఏ లెటర్ వచ్చింది బి, నెక్స్ట్ 3లో ఏ ట్రై అంటే టీ వచ్చింది, యూబిటి. సింబల్ 123 అటామిక్ నెంబర్ ఎలిమెంట్ ఓకేనా. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఓకేనా. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 106 అటామిక్ అనుకున్నాం ఓకేనా. ఇప్పుడు 1 మీన్స్ ఎంత పెట్టాలి అన్, 0 మీన్స్ ఎంత పెట్టాలి నిల్, 6 మీన్స్ ఎంత పెట్టాలి హెడ్, హెక్స్. ఏం యాడ్ చేయాలి దీనికి ఈఎం. నేమ్ అని వస్తుంది అన్ని హెక్సియం. మరి సింబల్ ఏం రాయాలి, ఏం లేదు. ఫస్ట్ లెటర్లో యూ, ఇక్కడ ఫస్ట్ లెటర్లో ఎన్, ఇక్కడ 6 హెచ్ వస్తుంది కదా, ఫస్ట్ లెటర్ హెచ్, యుఎన్హెచ్ సింబల్ 106 అటామిక్ నెంబర్ ఎలిమెంట్ ఓకేనా. వెరీ సింపుల్. కానీ ఓకేనా, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా నీట్లో ఓకేనా చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్లో మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో 4 ఆప్షన్ డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి ఉంటాయి. ఒక దాంట్లో ఒక ఆప్షన్లో ఇక్కడ నుంచి అడుగుతున్నాడు ఓకేనా. ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి దాని నేమ్ ఇచ్చి సింబల్ ఇచ్చి అది కరెక్టా కాదా మనం చూస్ చేసుకోవాలి. సింపుల్ అనిపిస్తుంది ఓకేనా. ఒక్క 5 మినిట్స్ మీరు స్పెండ్ చేసి దీన్ని నేర్చుకుంటే ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు ఓకేనా. టుడేస్ క్లాస్ అంతా క్లియర్ అయిందా? మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు చెప్పిన 2 కాన్సెప్ట్స్ కూడా, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ మీకు పర్ఫెక్ట్ రావాలంటే ప్రీవియస్ క్లాసు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనము పీరియాడిక్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పీరియాడిక్ టెన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నీట్ జేఎంఎస్ వెబ్సైట్ ఓకేనా. కాబట్టి మిస్ చేయకండి, రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవుతుందండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఓకేనా, ఇది మీకు బాగా అర్థమైతే కామెంట్లో సిగ్మా అని టైప్ చేసి మెసేజ్ చేయండి ఓకే. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, తర్వాత కామెంట్ కూడా చేయండి ఓకేనా. సో
So thank you for watching this video.